గోవిందనామం కీర్తించి భయం విడిచి ఖట్వాంగ మహారాజు పూర్వం 2 ఘడియల్లోనే మోక్షం పొందాడు. భక్తి లక్షణమైన యోగంతో వేగంగా మోక్షం పొందవచ్చు. సంసారంలో ప్రవేశించిన వానికి తపోయోగాదులైన మోక్ష మార్గాలు చాలా ఉన్నాయి. అందులో భక్తి మార్గం కంటే సులభమైనది లేదు. అమరేంద్రాదుల గొల్చు భంగి జనుడాయబ్జాక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తులొదవున్ వేయేల భూనాథ తత్కమలాధీశ కథా సుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమమెవ్వారికినైన కర్ణయుగళీ పర్వంబుగా కుండుని. కోరికలతో ఇంద్రాదుల్ని కొల్చినట్లే పద్మాక్షుడైన శ్రీహరిని సేవిస్తే నిర్మలమైన జ్ఞానము, వైరాగ్యము, మోక్షము కలుగుతాయి. రాజా, వేయి మాటలెందుకు? ఆ శ్రీహరి కథామృతమనే నదీ తరంగాల్లో ఓల్లాడడం ఎవరికైనా చెవుల పండుగ చేస్తుంది కదా అని పరీక్షిత్తుకు శుకుడు చెప్పాడు. జయ శ్రీకృష్ణ.